కూటమి ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి విమర్శించారు. తల్లికి వందనం హామీ ఏమైందని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అమలుకి గాలి కొదిలేశారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పింఛను పథకం తప్పితే ఏ హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కూటమి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారంటున్న కాటసాని రామిరెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన క్రమంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కూటమి ప్రభుత్వం ఇచ్చి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో అంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా ఇతరత్ర సూపర్ 6 కావచ్చు, అవి ఎంతవరకు నెరవేర్చింది చెప్తారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తుంది గవర్నమెంట్ కూడా వచ్చేసి. మరి ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా ఫలాని మేము ఈ అభివృద్ధి చేసినాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినామని ఒక్కటి చూపించండి. ఒక పెన్షన్ తప్ప ఏది రాలేదు. అది కూడా సిలిండర్లు 3 సిలిండర్లు అనేది కేవలం గ్రామాల్లో ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ కూలి పనుల దగ్గర కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రజలే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. మరి కనీసం ఇప్పుడు సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా చెప్పిన హామీలు ఎవరు కూడా ఓటరు మాకు ఇవి కావాలని చెప్పి ఎవరు అడగడంలే. వీళ్ళు మేము సంపద సృష్టిస్తామని చెప్పి అలివిగానే హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. ఎవరైనా సోషల్ మీడియాలో కానీ మీరు ఎవరైనా ఫలాని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, మీరు చెప్పిన హామీలు అమలు చేయలేదు అని చెప్పిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం, స్టేషన్లో పెట్టడం, వాళ్ళని హింసించడం, మరి వాళ్ళ మీద లేని కేసులను పెట్టి వాళ్ళని రిమాండ్లకు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక భయానకమైన వాతావరణాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలిపేయడం జరిగింది. ఈరోజు కాటసాని రామిరెడ్డి 2024లో ఓడిపోయారు. అంటే వ్యక్తిగతంగా అనాలోచిత నిర్ణయాలతో ఓడిపోయారా, పార్టీ తీసుకున్న నిర్ణయాలతో ఓడిపోయారా? అంటే ఎందుకంటే పార్టీ నిర్ణయం కాదు, నా అనాలోచిత నిర్ణయం అయితే కాదు. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులైనారు. ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాము, అమ్మఒడి కేవలం 14,500, 15,000 ఇచ్చేవాళ్ళం. ఈరోజు మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మేము ఇస్తాము. వాళ్ళు ఒక్కరే కదా ఇచ్చేది, మేము 5 మందికైనా ఇస్తాము, 6 మందికి ఇస్తామని చెప్తే ఎట్లయినా ఒకరికి ఇచ్చేది. మాకు వైసీపీకి ఓటేస్తే ఒకరికి వస్తుంది, అదే టీడీపీకి ఓటేస్తే మా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వస్తుంది కదని ఒక ఆలోచన. అదే కాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అదేవిధంగా 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగానికి యువతి యువకులకు అందరికీ 3,000 చొప్పున ఇస్తామన్నారు ప్రతి నెల కూడా. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా మరి 1,500 రూపాయల లెక్క ఇస్తామని చెప్పినారు. ఇన్ని పథకాలు పెట్టిన తర్వాత ప్రజలు అనేది చాలా వరకు ఎవరైనా కూడా ఆకర్షితులు కావడం అనేది ఎక్కడైనా సహజం. ఆ విధంగా మేము ఓటమి చెందింది. అదేవిధంగా మేము ఎక్కడ కూడా అరాజకాలు చేయడం కానీ, గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరితో మన ప్రజలతో అంతా కూడా మమేకమై పనిచేసినాం. ప్రతిరోజు ప్రజల్లోనే ఉన్నాం. ప్రతి నిమిషము ఎప్పుడు గడప పొద్దున పోతే పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 9-10 గంటల వరకు ప్రజలతోనే మమేకమై, ప్రజలతోనే కష్ట సుఖాలు పాలు పంచుకొని చేసినాం. మరి అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ, అదేవిధంగా ఈరోజు 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చినాం. మరి అదేవిధంగా కోయిలకుంటలో దాదాపు 50 బెడెడ్ హాస్పిటల్ చేసినాం. మరి అవుకులో కానీ, కొల్లిమిగుళ్ళలో కానీ, మరి అదేవిధంగా సంజామంలో కానీ అన్ని చోట్ల కూడా ఈ హాస్పిటల్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఒక జవాబుదారీతనంగా పనిచేసినాం. ఏ చిన్న అవసరం వచ్చినా కూడా వాలంటీర్ ద్వారానే తెలుసుకొని ఆ యొక్క సమస్యను గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చాలామంది ప్రజలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చూసినా కూడా ప్రజలే కనపడతా ఉన్నారు. వాళ్లకు ప్రతిరోజు వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి ఈరోజు తిరిగి ఎక్కడ చూసినా పనులు కాకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనించినారు, వాస్తవాలు గమనించినారు. మేము మోసపోయినాము, అనవసరంగా పొరపాటు చేసుకున్నామని చెప్పి ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదనేది కూడా అర్థమవుతా ఉంది. ఇటీవల ఐటీడీపీ కార్యకర్త చెబ్రోలు కిరణ్ అంటే ఏదైతే జగన్ సతీమణి భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, అంటే దీన్ని ఎలా చూస్తారు?
అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ మహాతల్లి ఎప్పుడు కూడా ఈ మన భారతమ్మ అనేది ఎప్పుడు ఆమె బయటికి వచ్చింది లేదు. ఎప్పుడు కూడా ఏదైనా భర్త ఏదైనా ఎలక్షన్ నిలబడేప్పుడు పులివెందులు ఏదైనా ఒక వారం 10 రోజులు ఏమైనా తిరిగిండొచ్చు కదా తప్ప ఎప్పుడు కూడా మైక్ ముందరికి వచ్చి పార్టీ గురించి కానీ ఇతర పార్టీల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అటువంటిది ఆమె గురించి మరి మాట్లాడడం అనేది చాలా ఎవరైనా కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఈ టీడీపీ ఇంకా మిగతా పార్టీలు అనేది కాదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వైసీపీ నాయకుడు స్థానికంగా ఈ సామాన్యమైన ప్రజలు ఆఖరి తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది బాధపడ్డారు. ఇవన్నీ తప్పు. చాలా వరకు ఒక మహిళను ఇంత ఈ విధంగా కించపరచడం అనేది చాలా తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. బనగానపల్లి కేంద్రంగా ఏదైతే కాటసాని రామరెడ్డి అధికారం ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలతో కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇతరత్ర అనేక క్వారీలతో కావచ్చు, వాళ్ళ అధికార దర్పాన్ని ప్రయోగించి అనేక అక్రమాలు అవినీతిలకు పాల్పడ్డాడు, అనుచరుల ద్వారా కొంత అక్రమాలు అవినీతి చేశాడని ఒక ప్రబలంగా ప్రజల్లో ఉంది. మీరు ఇచ్చే క్లారిటీ. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ మహాసిమెంట్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో నేను ఎమ్మెల్యేగా లేను. ఆ రోజు ఎమ్మెల్యేగా లేనప్పుడే వాళ్ళకు లీజులు ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మన ప్రాంతానికి ఎవరైనా కూడా పరిశ్రమలు వచ్చినప్పుడు మనము వాళ్ళకు ఫేవర్గా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే పరిశ్రమలు రావాలంటే ఈరోజు మనము భూములు ఉన్నాయి. ఈరోజు ఎన్నకళ్ళకు మినిస్టర్ గారి సొంత ఊరు. ఈరోజు ఎకరా ₹1,00,00,000 పైన నడుస్తూ ఉంది. గతంలో కేవలం 5-10 లక్షలు కూడా ఉండేది కాదు. ఈరోజు వాళ్ళకు పొలాలకు రేట్లు వచ్చినాయి. ఈరోజు చాలా వరకు మహాసిమెంట్ ఉండడం వల్ల ఈరోజు చాలామంది నిరుద్యోగ యువతకైతేనేమి అక్కడ ఉండే ఎవరైనా కూలి పనులు చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి లభిస్తూ ఉంది. అంటే మహాసిమెంట్కి 400 ఎకరాలు, అదేవిధంగా ఎల్ఎన్టీకి 1500 ఎకరాలు, అంటే మీ హాయంలో జరిగింది, మీరు ఇచ్చారని ఒక అపవాదం ఉంది. ఎవరు ఇచ్చినా మా టైంలో ఇచ్చినా వాళ్ళ టైంలో ఇచ్చినా కూడా మరి ఇప్పుడు ఈ ఇక్కడ ఉంది ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఏ టైంలో ఎవరి టైంలో పర్మిషన్ ఇచ్చినారు? అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు 4వ పెట్టికోట సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అది పెట్టికోట సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ నేను ఎప్పుడు 25-30 సంవత్సరాల క్రితం జరిగింది. నేను చేసింది కాదు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఇచ్చింది, మేము కాదు ఇచ్చింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కానీ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి కానీ లీజులు ఇచ్చి చేసింది వాళ్ళు. మరి మా గురించి అసలు వాళ్ళు తప్పు చేసి మా మీద అనడం ఏంది? అయినా కూడా ఎవరు ఇచ్చినా కూడా అది సిమెంట్ ఫ్యాక్టరీలకు పర్మిషను, అది యొక్క పరిశ్రమలు రావాలని కోరుకోవడం అనేది మంచిదే. దాని గురించి నేనేం కామెంట్ చేయడం. మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ఏదైతే కాటసాని రామరెడ్డికి ఉన్న వ్యతిరేకత ఇంకా తనకి ప్లస్ అవుతుందని ఒక ధ్యాసలో ఉన్నాడని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నియోజకవర్గం ఉంటాడా లేదా అనేది అది వాళ్ళు చెప్పుకోవాలి. ఈరోజు ఆయన ఉండడం వల్ల ఇంకా పార్టీకి నష్టం. ఎందుకంటే ఈరోజు బనగానపల్లిలో ఈ యొక్క వేణుగోపాల్ అని ఉన్నాడు ఒక ఆయన. ఆ వేణుగోపాల్కు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ను కూలగొట్టి మరి ఆయన బెదిరించి దాదాపు 1,50,00,000 డిమాండ్ చేసి వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహమ్మద్ హుసేన్ అని డాక్టర్ ఉన్నాడు. ఆయన అపార్ట్మెంటు ఏదో కొంత సరిగా లేదు అని చెప్పి దాని మీద చెప్పి ఈ విధంగా 80 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే మరి మా పార్టీలో చేరండి, మేము మీకు సరిగా లేదు, మేము మా పార్టీలో చేరమని చెప్పారు. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. అంటే మీరు రూల్స్కి వ్యతిరేకంగా కట్టినారు, మీరు ఇంత డబ్బు కావాలి, నాకు డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో విధ్వంసక ప్రభుత్వం అనేది వీళ్ళు కళ్ళారా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ మన జిరేరు పక్కన నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కార్పెంటర్లకు సంబంధించి మనము ఈ మండల పరిషత్ ఆఫీస్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళ అర్జీ మేరకు వాళ్ళకు ఒక పట్టా కూడా ఇప్పించడం జరిగింది. కమిటీ తరఫున వాళ్ళందరూ రూమ్లు వేసుకున్నారు. ఈరోజు అక్కడ రోడ్లు వేసినాము, మరి నీటి వసతి కల్పించినాము, ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఉన్న ఫలంగా కాటసాని రామరెడ్డి ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినాడో అవన్నీ కూలగొట్టాలి, అవన్నీ ఉండకూడదు, ఆయన పేరు ఉండకూడదు, ఆయన పేరు తుడిపేయాలి అనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క విధ్వంసానికి పాటుపడుతూ ఉన్నారు.
ఏదేమైనప్పటికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు మంచి పరిపాలన అందించినారు, ఎవరి టైంలో డెవలప్ జరిగింది, మరి ఎవరు ప్రజలతో మమేకమై పనిచేసినారు, ఈరోజు ఎవరు విధ్వంసం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటా ఉన్నారు. యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా గత 5 ఏళ్ళు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 1 ఇయర్ కూటమి పరిస్థితి చూశారు. అంటే రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమంటారు? ఇప్పుడు నాకు కూడా నేను దాదాపు ఒక 10 ఎలక్షన్లు చేసిన, అంటే 85 నుంచి ఈరోజు 2004 వరకు దాదాపు ఈ 40 సంవత్సరాల కాలంలో నేను ఎన్నో ఎలక్షన్లు, అంటే మా సోదరుడు నేను డైరెక్ట్గా క్యాండిడేట్గా నిలబడకపోయినా కూడా నేను క్యాండిడేట్గా నిలబడినది 4 ఎలక్షన్లు, 2 ఎలక్షన్లు నిలబడినా, 2 ఎలక్షన్లు గెలిచాను, 2 ఎలక్షన్లు ఓడిపోయినాను. అంతకుముందు కూడా ఎంపీ ఎలక్షన్లు అయితేనేమి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, అంతకుముందు మా సోదరుడు రాంభూపాల్ ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఆయన కోసం పనిచేసినాను. అంటే మాకు తెలిసి ఎప్పుడు కూడా ఇటువంటి ఘోరం ఎప్పుడు చూడలే, ఇటువంటి ప్రభుత్వాలని ఎప్పుడు చూడలే. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి పోలీసులు ఎంత అసలు ఒక టీడీపీ కార్యకర్తల కంటే ఒక గూండాల్లాగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఏది పడితే వాడిని పలాంటిని పట్టుకొని రావడము, కేసులు పెట్టడము, వాళ్ళని కొట్టడము, నానా చిత్రహింసలు. అసలు మన బ్రిటిష్ టైంలో కూడా చూసినామో లేదో, బ్రిటిష్ టైంలో మేమైతే పుట్టలేదు చూడలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళకంటే కూడా వీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఇంతగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ అనేది పూర్తి దిగజారిపోయింది. ఈరోజు అన్నీ కూడా ప్రతిదీ పోలీసుల ద్వారానే ఈరోజు ఈ దుర్మార్గాలన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఈ టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆలయ సంప్రదాయాలు మంటగలిసి వర్తిస్తూ కొంత గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితులు, మరి దీనిపైన మీరేమంటారు? ఆలయాలు వాళ్ళకి ఎక్కడ లెక్కలేదు. ఇప్పుడు ఆలయాలు దీన్ని ఇప్పుడు ఉదాహరణకు ఆంజనేయ స్వామి ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ మన టెంపుల్ ఉంది, పక్కనే పైన జుర్రేరు ఉంది. ఆ జుర్రేరు వాటర్ మామూలుగా ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళిపోతుంది. ఆ పక్కన వాళ్ళు ఏదో ఆంజనేయ స్వామికి సంబంధించి స్థలంలో, జుర్రేరు స్థలంలో కొంత ఏదైనా షెడ్ వేయించుకొని ఏదైనా, ఇప్పుడు మన రాములవారి కళ్యాణం జరిగింది, అట్లా ఏదైనా చేసుకోవాలని చెప్పి వాళ్ళు అంత మట్టి తొలిచి ఆ గుంతండేదంతా పూడ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని తీసేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా కూడా ఇప్పుడు మేము యాగంటిలో డెవలప్ చేసినాం, మొత్తం ప్రతిదానికి వ్యతిరేకం. ఏదన్నా ఒక డెవలప్ చేసి ఒక మంచి పని చేసినా అంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఈ మధ్య కమ్మగిరి స్వామి ఉంది. కమ్మగిరి స్వామి క్షేత్రంలో గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా చైర్మన్గా నియమించినాం. చైర్మన్గా నియమించే వరకు మా బాధ్యత, చైర్మన్గా ఏ నిధులు వాళ్ళకు నిర్వర్తించాలనేది వాళ్ళది ఉంటుంది. అంతేగాని పూర్వం నుంచి ఒక సాంప్రదాయం వస్తూ ఉంటుంది. ఇప్పుడు తలంబ్రాలు సీతారాముల కళ్యాణం కానీ, లేకుంటే ఇప్పుడు కమ్మగిరి స్వామి కళ్యాణం కానీ, అట్లా కళ్యాణం చేసినప్పుడు పూర్వం నుంచి ఇప్పుడు యాగంటిలో కళ్యాణం ఉంటుంది. కళ్యాణం చేసినప్పుడు ఇంతకుముందు గతంలో సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే కూర్చొని ఆ తలంబ్రాల కార్యక్రమం అనేది కళ్యాణం అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈసారి ఈ చెల్లా సోదరులను దగ్గరికి రానియకుండా వాళ్ళను వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళను అసలు అవమానపరిచే విధంగా కూడా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఒక సాంప్రదాయం అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. పూర్వం నుంచి ఇప్పుడు అహోబిలం ఉంది, అది అక్కడ కళ్యాణం జరిగినప్పుడు ఇంతకుముందు పూర్వం నుంచి ఎవరు కూర్చుంటా ఉంటే వాళ్ళే కూర్చుంటారు. దానికి అది పార్టీకి సంబంధం లేదు. ఈరోజు అందుకు విరుద్ధంగా వాళ్ళు కళ్యాణం చేస్తూ ఉంటే కూడా వాళ్ళని అడ్డుకొని కళ్యాణం చేయకూడదని చెప్పడం. మరి ఎవరైనా కూడా ఈ విధంగా ప్రతి దానికి రాజకీయం, ఎందుకంటే కొన్ని విషయాల్లో రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి ప్రతి విషయం, దేవుని విషయంలో కూడా మరి ఈరోజు అవమానపరిచే విధంగా కూడా చేయడం జరుగుతుంది, సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. గతంలో ఎస్ఆర్బీసీ కింద పేదోళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అయితే అప్పట్లో టీడీపీ ఇది ఎస్ఆర్బీసీ పరిధిలో భూములు అని కొంత కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ విషయమే ఇప్పుడు గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి దాదాపు రాష్ట్రంలో 31 లక్షల మందికి పట్టాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు ఒక 100 ఎకరాలు ఎస్ఆర్బీసీ ల్యాండ్ ఉంటే గతంలో మట్టి కోసం అని చెప్పి ఆయన సేకరించినారు. ఆ పొలం ల్యాండ్ ఎక్వేషన్ చేసినారు. ఆ పొలము ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి కాలువకు అటు సైడ్ ఇటు సైడు ఇంకా మిగతా పొలము దాదాపు 100-110 ఎకరాలు సేకరించి మేము ఇస్తూ ఉంటే ఇదే జనార్దన్ రెడ్డి కోర్టుకు పోయి అడ్డుకోవడం జరిగింది. ఆ కోర్టు జడ్జిమెంట్ కూడా ఎన్నికల టైంలో వచ్చింది. ఎన్నికల ముందు వచ్చిండే పట్టాలు ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు మళ్ళీ ఆయన అదే పని చేస్తూ ఉన్నట్టు మేము ఏదైతే ఆ రోజు అడ్డుకున్నాడో ఈ కెనాలు పక్కన పట్టాలు ఇస్తే ఇండ్లు కొట్టుకుపోతాయని చెప్పినారో ఈరోజు అదే కెనాల్ పక్కనే మళ్ళీ ఆయన పట్టాలు ఇవ్వాలని చెప్పి మళ్ళీ చెట్లు వీకడం జరుగుతూ ఉంది పక్కనే. అంటే ఇది కేవలం అంటే అసూయ. ఆయన రామిరెడ్డికి టైంలో ఏ పట్టాలు రాకూడదు, ఏ ఇండ్లు కట్టేయకూడదు, ఏ డెవలప్మెంట్ జరగకూడదు, ఏది చేసినా కూడా ఇదొకటే కాదు. మరి చాలామంది అసైన్మెంట్ కింద పేదవాళ్ళందరికీ దాదాపు 1000 ఎకరాలు మన పొలాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా కోర్టు కేసు అడ్డుకోవడం జరిగింది. మరి ఈ విధంగా కేవలం ఒక అసూయతోటి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ప్రజలే అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆయన కాటసాని రామిరెడ్డి ఇస్తూ ఉన్నప్పుడు కెనాల్ పక్కన పట్టాలు ఇస్తే ఈయన వాటర్ వస్తే కొట్టుకుపోతుందని చెప్పినాడు, ఎస్ఆర్బీసీ తెగిపోతే మరి ఈయన ఇస్తున్నాడు, ఈయన అంటే తెగిపోదా అని చెప్పి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక అసూయ భావంతో ఏది డెవలప్ జరగకూడదు, ఏది మంచి జరగకూడదు, ప్రజలకు మంచి జరగకూడదు. అయినప్పటికీ కూడా మరి పార్టీకి ఇంత అసూయపరునికి మళ్ళీ ఓటేసినారంటే అది వాళ్ళ ప్రజలకే నష్టం. తెలుగుదేశం రావడం వల్ల మాకు కాదు నష్టం, ప్రజలకు నష్టం. ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే రావాల్సిన సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అదే ఎస్ఆర్బీసీ ల్యాండ్లో మొత్తం ఇల్లు కట్టించుంటే ఈరోజు రోడ్లు, డ్రైనేజీ, మరి ఎలక్ట్రిసిటీ మొత్తం అన్నీ కూడా మొత్తం పూర్తి చేసి సకల సదుపాయాలతో పూర్తి చేసేవాళ్ళం. కానీ ఈరోజు వరకు 1 year అవుతా ఉంది. ఇంతవరకు మరి అక్కడ కూడా పట్టాలు వేయలేని పరిస్థితి ఉంది. గతంలో మేము కొని ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు కొనింది లేదు, ఇచ్చింది లేదు. మరి హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. మరి ఆర్డర్ వచ్చినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీని విధ్వంసకర ప్రభుత్వం అన్నారు, అంతకన్నా డబల్గా కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. అంటే కాటసాని రామిరెడ్డి అభివృద్ధి చేసిన ప్రతి పని కూడా గుర్తు ఉండరాదని చెడిపేస్తున్న పరిస్థితులు. అంటే పరిపాలన అంటే అందరికీ ప్రజలకు సంక్షేమం కలిగించే విధంగా చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్.